జాన్వీ కపూర్ కొత్త హిందీ సినిమా ఉలజ్ రిలీజ్ అయి నిన్న ఆగస్టు 11 ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల నెట్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం 8 కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది చాలా దారుణం అని చెప్పాలి. ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు, కలెక్షన్స్ లేవు. పోటీలో అజయ్ దేవగన్ సినిమా ఉన్నింది, దానికి కలెక్షన్స్ లేవు. 2 సినిమాలు కలెక్షన్స్ లేవు. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చి 50 కోట్లలో తీస్తే 8 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఇంకా 42 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, సోమ మంగళ బుధు. ఇక గురువారం నుంచి కొత్త సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమా రన్ కంప్లీట్ అయినట్టే ఇంకో 3 రోజుల్లో. సో 8 కోట్లతోనే సరిపెట్టుకోవాలి. 40 కోట్ల నష్టాలతో ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇంతవరకు జాన్వీ కపూర్కి ఒక్క కమర్షియల్ హిట్ కూడా పడలేదు. అన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తుంది. ఈ ఉలజ్ కూడా ఎక్స్పెరిమెంటల్ సినిమా, స్పై యాక్షన్ థ్రిల్లర్. నేను చూశాను, పర్లేదు, ఓకే కానీ ఓటీటీకి వచ్చింటే బాగుండు. జాన్వీకి కమర్షియల్ సక్సెస్ రావాలి అంటే ఇక దేవరతోనే సాధ్యం అది. సో అది మన జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య అండ్ ఆదిల్ హుసేన్లు నటించిన ఈ ఉలజ్ అనే హిందీ స్పై థ్రిల్లర్ రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో కేవలం 8 కోట్ల నెట్ మాత్రమే. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 42 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.